ఎక్కడున్నావమ్మా? హాస్పిటల్కి దగ్గరలో ఉన్నావు నాన్న. సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. మీరేం భయపడకండి, సరేనా? త్వరగా రా నాన్న. బాబు, కొంచెం త్వరగా పోనీవా? బావా, ఏమైంది బావా? అంత కంగారుగా వెళ్తున్నావు? పద్దు, నేను కాసేపట్లో వస్తాను, నువ్వు చూసుకో. సరే బావా, బాయ్. ఈ వెంకీ ఏంటకెళ్ళమ్మా ఫ్యాక్టరీ పని వదిలేసి రేసు గుర్రంలో రైమని వెళ్ళిపోతున్నాడు. ఏ ముద్దు, పెద్దమ్మా. ఆ వెంకిగాడు ఎక్కడికి పని మానేసిపోతా ఉండాడు? పెద్దమ్మా, అది విద్యకి ఒంట్లో బాలేదంట. అత్తయ్య ఫోన్ చేస్తే బావ హాస్పిటల్కి వెళ్తున్నాడు. హా, చెల్లికి బాలేదని తల్లి నుంచి కాల్ వస్తే అన్న కంగారుగా పరిగెత్తినాడు. సరే, మరి అబ్బి ఈడి నుంచి వెళ్లేదానికి పర్మిషన్ ఎవరిచ్చుండారు? చెప్పా పెట్టకుండా అట్టెట్టెళ్తాడు? అది పెద్దమ్మా, బావ నాకు చెప్పాడు. ఏటే? నీకు చెప్పాడా? నువ్వేమైనా ఎండీవా? కనీసం మేనేజర్వా? చెప్పవే. సారీ అక్క. వెళ్ళు. అఖిలమ్మా, ఆ వెంకీ ఫ్యాక్టరీని కూడా అత్తారిల్లులాగే అనుకుంటున్నాడమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు రావటం, ఎప్పుడు పడితే అప్పుడు పావటం బాగా అలవాటైపోయింది. కానియండి కానియండి బావుగారు, ఇంట్లో నుంచి పరిగెత్తించాను. ఇంక ఫ్యాక్టరీ నుంచి కూడా ఆ అబ్బిని బయటికి పరిగెత్తించే సమయం వచ్చుండాది. ఆ తర్వాత ఫైనల్గా ఊరి నుంచి కూడా పరిగెత్తేలా చేస్తే నాకు నా అమ్మికి ప్రశాంతంగా ఉంటాది. అమ్మా, చెల్లెక్కడా? ఏమైందమ్మా? కళ్ళు తిరిగి పడిపోయింది నాన్న. అందుకే కంగారేసి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను. చెకప్ చేస్తున్నారు. మేడం, మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు. డాక్టర్ రమ్మంటున్నారంట. పద నాన్న. పదమ్మా. నమస్కారం డాక్టర్. నమస్తే, కూర్చోండి. డోంట్ వర్రీ, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. టైంకి సరిగ్గా తినడం లేదనుకుంటాను. అవును డాక్టర్. ఏంటమ్మా ఇది? కడుపుతో ఉన్నప్పుడు మంచి పౌష్టిక ఆహారం తినాలి కదా. ఇలా ఉంటే కడుపులో ఉన్న బిడ్డకి ఎలా చెప్పు? చాలా వీక్గా ఉన్నావు. మందులు రాసిస్తాను, అవి టైంకి వేసుకుంటూ మంచి పౌష్టిక ఆహారం తినాలి, సరేనా? అలాగే డాక్టర్. మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి, నేను అతనికి మెడిసిన్స్ రాసిచ్చి పంపిస్తాను. అలాగే డాక్టర్. మీరు పేషెంట్కి ఏమవుతారండి? అన్నయ్యనండి. ఓకే, తను సరిగ్గా తినక వీక్గా ఉండటంతో పాటు
దేని గురించో బాగా భయపడుతూ ఉంది. ఆ భయం వల్లే తనకి ఫీవర్. తనెందుకు అలా ఉందో మీకేమైనా తెలుసా? తెలుసు డాక్టర్. అసలు ఏం జరిగిందంటే నీతో కాపురం చేశానా? లేదు. ఓ, అయితే ఆ కడుపెట్ట వచ్చుండాదే ఆ? ఎవడితో తిరిగి తప్పు చేసుండావో? విద్య, ఏయ్ విద్య, ఏయ్ ప్రశ్నలా కలిగిన ఈ కడుపుకి ప్రస్తుతానికి నాకు దొరికిన జవాబు ఇదే అన్నయ్య. ఓ మై గాడ్, మీ అత్తయ్య వాళ్ళకి అంత అనుమానం ఉంటే కడుపుతో ఉన్న తనని అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంట్లో నుంచి బయటికి పంపించడం ఎందుకు? చిన్న టెస్ట్ చేస్తే క్లారిటీ వస్తుంది కదా. డాక్టర్, చెల్లికి డెలివరీ కాకుండానే అలా టెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఎస్, డిఎన్ఏ టెస్ట్కి డెలివరీ వరకు ఆగాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు మీ చెల్లెలు అవమానపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రెగ్నెన్సీలో ఉండగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఉమ్మునీరు పరీక్ష చేసి పేరెంట్స్ శాంపుల్తో కంపేర్ చేసి తండ్రి ఎవరు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. మీరు మీ బావగారిని పిలిచి టెస్ట్కి ప్రిపేర్ చేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 1 మినిట్. మీ ఫ్యామిలీల సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మీ చెల్లి షాక్కి గాని భయానికి గాని గురయ్యే విషయాలేవి తన దగ్గరికి చేరకుండా జాగ్రత్త పడండి. లేదంటే తనతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదమే. అలాగే డాక్టర్. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. ఇవి టైం టు టైం వాడండి. ఓకే, సరే డాక్టర్. వెంకీ, ఏమైంది నాన్న? డాక్టర్ ఇంకేమైనా చెప్పారా? ఏం లేదమ్మా, డాక్టర్ మెడిసిన్ రాసిచ్చారు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పదండి. ఆ, విద్య, అమ్మ పదమ్మా. విద్య, పద. జాగ్రత్త. తాతయ్య కాల్ చేస్తున్నాడేంటి? హలో తాతయ్య.